అందరికీ నమస్తే. యాంకర్ సుమ గారి గురించి కానీ ఎవరైనా గారి కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ ఈ ఈవెంట్కి హోస్ట్ అయినా ప్రొడ్యూసర్ అయినా నేనే. మనం చేసిన సినిమా గురించి మనకంటే బెటర్గా ఎవరు చెప్పగలుగుతారండి? ఒకవేళ చెప్పినా కొంచెం చెప్పించినట్టు ఉంటుంది. సో అది నిజం. నా హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్ కాన్ఫిడెంట్గా రాసుకొని వచ్చాను. హ్యాండ్ రైటింగ్ ఇక్కడ చూస్తే అర్థం కావట్లేదు. కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. సో మేము రాసిన స్క్రిప్ట్ స్టేజ్ నుంచి మీరు సినిమా చూసేంత వరకు జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండ్. సో నా పేరు తేజేష్. ఐఎమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ జేవీ ప్రొడక్షన్. అరుస్తా అన్నారు కదా, కొంచెం జరుగుతాయి, ఇంకా కంఫర్టబుల్ ఉంటుందేమో. ఓకే, మధు గారు ఎక్కడ? సార్ అందరు వచ్చేసినట్టేనా? ఓకే. కొత్త ప్రొడక్షన్ కదా, ఏం రాస్తాంలే అని చెప్పి ఏం అనుకోకుండా మీరు విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనర్జీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ లెడ్ బై 3 యంగ్ అండ్ ఇండస్ట్రీలో బ్యాకప్ లేని ప్రొడ్యూసర్స్. ఓకే, వినడానికి మేబీ కొత్తగా ఉంది కదా, మేము చేయబోయే ప్రతి ఒక్కటి అలానే కొత్తగా అండ్ బౌండరీస్ లేకుండా ఉంటాయి. సో బేసిక్గా సినిమా చేద్దామని చెప్పి ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవుతుంటే మేము అందరు కూర్చొని సినిమా చేద్దామనే ఆలోచనకే ఎక్కువ స్ట్రెస్ అయ్యి చచ్చిపోయే వాళ్ళు కొంచెం చిల్గా కొంచెం క్యాజువల్గా ఉండి 2 సినిమాలు ఎక్కువ చేద్దాం అనుకున్నాం. సో దట్స్ వై వీ వాంట్ టు కీప్ దిస్ ప్రెస్ మీట్ వెరీ క్యాజువల్. అండ్ మీరు ఏమనుకోకండి, వీ వాంట్ టు కీప్ ఇట్ ఈస్ యాజ్ క్యాజువల్ యాజ్ వీ క్యాన్. అడుగుడు అయిపోయింది. ఓకే, మా ప్రెస్ మీట్లో లాంగ్ స్పీచెస్ లేవు, ఎందుకంటే మాకే బోర్ కొడతాయి కాబట్టి. మళ్ళీ తిరిగి చూడాలంటే సెలబ్రిటీస్ ఎవరు రాలేదు, ఎందుకంటే మాకు పెద్ద పరిచయం లేదు కాబట్టి. ఇది మన ఫస్ట్ ప్రెస్ ఈవెంట్. జేవీ ప్రొడక్షన్ కోసం, నీ దారి నీ కథ ఫిలిం కోసం మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మన ప్రొడక్షన్ గురించి కానీ మూవీ గురించి కానీ దెర్ ఇస్ నో అదర్ పర్సన్ బెటర్ ద ఉమేష్. ఇంగ్లీష్లో రాయొద్దని చెప్పమ్మా, రావట్లేదు ఇక్కడ. నేను ముందే చెప్పారా అంత తెలుగులో రాయమని చెప్పమని. సరే, మన ప్రొడక్షన్ హౌస్ గురించి కానీ మన ఫిలిం గురించి కానీ ది బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ రైటర్ వంశీ. హలో అండి, నా పేరు వంశీ జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదరా అని అడుగుతారు, కాదు అని చెప్తాను క్లారిటీ కోసం. నాకు అతనికి ఏం సంబంధం లేదు. సో తిని అన్నట్టు డైరెక్షన్, ప్రొడక్షన్ ఓకే, బట్ రైటింగ్ అయితే సోలో క్రెడిట్ నాది కాదు. నాతో పాటు కో-రైట్ చేసింది మురళి, అక్కడే ఉన్నాడు. సో నేను జస్ట్ యూఎస్ నుంచి, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి డిగ్రీ ఒక చేతిలో, ఈ స్క్రిప్ట్ని ఇంగ్లీష్లో రాసి ఒక చేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చా. బట్ అసలు దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్రాపర్గా మన ఆడియన్స్కి రిలేటబుల్గా రాసింది మాత్రం మన మురళినే. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అంటే అక్కడ ఫిల్మ్ ప్రొడక్షన్లో టాపర్వే కదా, హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాగానే ఎక్స్ట్రా సార్, మంది క్లీన్ న్యూ సర్టిఫికేట్ సినిమా. సో ఇంతకీ అసలు ఆ డిగ్రీతో నేను ఏం చేశాను అనేది మీకు చెప్పే ముందు ఒకసారి జస్ట్ చూద్దాము. మొన్న నన్ను ఒకళ్ళు అడిగారు, అసలు మ్యూజిక్ అంటే ఇప్పుడు మరి మీ వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు వస్తున్న మ్యూజిక్కి అసలు ఏమన్నా సింక్ ఉంటుందా? ఎందుకు ఉండదండి సింక్? 3 months అండి, ఎవ్రీడే అప్ అండ్ డౌన్, మాదాపూర్ నుంచి సైనిక్పురి దాకా. అసలు జీవితంలో ఎప్పుడు పియానో మొహం కూడా చూడలేదు. నాకు ఇన్స్ట్రుమెంట్ నేర్పించి 3 months, ఖచ్చితంగా సింక్ ఉంటుంది కదా. చూసారా మా వాళ్ళ డెడికేషన్? ఇదనే కాదు, యాక్చువల్లీ ఉన్న అందరు యాక్టర్స్ every instrument that they're playing, they actually learned it exactly how it is supposed to be played. So prati track, prati instrument correct ga sync lo untundi because they learned it to play the right notes anamata.
సో అలానే బీటీఎస్ కూడా చూస్తే చాలా గోలగోలగా ఉండుండొచ్చు, బట్ యాక్చువల్లీ మాది డెడ్ సైలెంట్ సెట్ బికాజ్ ఇట్ వాస్ కంప్లీట్లీ సింక్ సౌండ్. అండ్ సింక్ సౌండ్ అందరు చెప్తూ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, దానిలో చాలా చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి సెట్ అని, కానీ మా వాళ్ళ ఫేసులు నేను చూస్తే డిసిప్లిన్ అండి, మొత్తం సెట్లో నేను ఒక డిసిప్లిన్, వాడున్నాడు అక్కడ వేదన. అదే అదే మీరు డిసిప్లిన్ అని ఉన్నారనే చెప్తున్నాం. ఓకే. సో ఇదేంటి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో చేంజ్ చేసుకోలేము, డబ్బింగ్ అయితే లాస్ట్లో మళ్ళీ మనం కొంచెం ఆల్టర్ చేసి ఇష్టం వచ్చినట్టు డైలాగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పారు. కానీ అయినా కూడా సింగ్ సౌండ్తో ముందుకు వెళ్ళాము. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వీ సా ద వాల్యూ ఇన్ దట్. సో ఇప్పుడు తిను సౌండ్లో వాల్యూ అన్నట్టే మా విజువల్స్లో వాల్యూ తెచ్చింది ఇస్ ఆర్ డిఓపి అలెక్స్. మీ అలెక్స్ దగ్గరికే వస్తున్నా ఒక్క నిమిషం. సో అలెక్స్ ఇస్ అ తైవనీస్ అమెరికన్ సినిమాటోగ్రఫర్ అండ్ తను ఇక్కడికి తన ఎక్స్పీరియన్స్ని తీసుకురావడంతో ఆల్ ఆఫ్ అ కెమెరా డిపార్ట్మెంట్ ఆల్సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ న్యూ ఎక్స్పోజర్ టు అసలు ఎలా తీయచ్చు అనేది. వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది నేను చెప్పలేను, కానీ మా అలెక్స్ మాత్రం డెఫినెట్లీ ఎవ్రీ ఫ్రైడే బిర్యానీ తినాలి, మా వాళ్ళతో మావా అని పిలిపించుకోవాలనేది మాత్రం నేర్చుకొని వెళ్ళాడు. అండ్ దాంతోపాటు అసలు లైక్ ఐ సెడ్ మ్యూజిక్ బేస్డ్ సినిమా. సో అసలు మ్యూజిక్ ఏం చేశాము అనేది నేను చెప్పడం కన్నా అసలు ఫస్ట్ మీరు చూడండి, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు వీడియోలో చూసారు కదా, అది మొత్తం మన మ్యూజిక్ రికార్డింగ్ అంతా 51 మ్యూజిషియన్స్ చేశారండి. ఇట్ వాజ్ రికార్డెడ్ బై ద బుడపెస్ట్ స్కోరింగ్ ఆర్కెస్ట్రా. ఇక్కడ వింటుంటేనే ఈ మ్యూజిక్ ఇలా ఉంది, లైవ్లో వింటే అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ హర్షిత, ఐమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ జేవీ ప్రొడక్షన్స్ అండ్ ఐ వాజ్ వెరీ లక్కీ టు హవ్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ పర్సన్ త్రూ దిస్ ఫిల్మ్. తెలుగు సారీ, నిన్న అనౌన్స్మెంట్ వీడియోలో కొంచెం ప్రాక్టీస్ చేసి సారీ. సో యా, మన సినిమాలో ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా ఈ ఆర్కెస్ట్రాని రికార్డ్ చేశారు. ఇట్స్ కాల్డ్ ద బుడపెస్ట్ స్కోరింగ్ ఆర్కెస్ట్రా. అండ్ వీళ్ళు రికార్డ్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే. అండ్ మన స్కోర్స్ అంతా కూడా దే వర్ కంపోజ్డ్ బై అన్ ఇటాలియన్ కంపోజర్ ఆల్బర్టో. ఈ మ్యూజిక్ మిక్సింగ్ అంతా కూడా LAలో జరిగిందండి. సౌండ్ మిక్సర్ పేరు జాన్ విట్ చాపెన్. ఆయన పేరు మన ఎవరికి తెలియదు, కానీ ఆయన చేసిన సినిమాలన్నీ మనం చూసే ఉంటాము. టు నేమ్ అ ఫ్యూ, ట్రాన్స్ఫార్మర్స్, లయన్ కింగ్ అండ్ బ్లాక్ ప్యాంథర్. ఏమనుకోకండి, ఫస్ట్ సినిమా కదా, మోస్ట్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు మా టీం అంతా. యాక్చువల్గా అసలు ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుంది, సినిమాకి వచ్చి చూడమని చెప్పినా వినిపిస్తాం కన్నా కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే ఆడియన్స్కి అర్థమవుతుందని వీ యాక్చువల్లీ డిడ్ అన్ ఈవెంట్ అట్ నెక్సస్ మాల్. దట్ ఈవెంట్ ఇస్ ఇన్ కొలాబరేషన్ విత్ AR రెహమాన్స్ ఫౌండేషన్, ద సన్షైన్ ఆర్కెస్ట్రా. వీడియో చూడండి, గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. 1 hour మొత్తం మాల్ అలా జస్ట్ ఆగిపోయి ఉండింది మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ. అండ్ ఈ వీడియోలో ప్లే చేసిన ట్రాక్ కూడా మన సినిమాలోదే. మన సినిమా ట్రాక్స్ అంతా కూడా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ యాపిల్ ప్లటూన్ చేస్తున్నారండి. అది కూడా మన తెలుగు సినిమా టైటిల్తోనే, నీ దారే నీ కథ అన్న టైటిల్తోనే వరల్డ్ వైడ్ మన ట్రాక్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ యాజ్ you've seen, అందరూ అసలు they're cheering, they're having a good time and మ్యూజిక్ని చాలా ఎంజాయ్ చేశారు. అప్పుడే అనుకున్నాం, అమ్మయ్య పోన్లే మా ఆల్బర్ట్తో కూడా తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చేశాడు అని. ఇదంతా కాదు, పాయింట్కి రావా? పాయింట్ ఏంటంటే, ఇలాంటివన్నీ చేయడానికి ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ ఆర్ అ ఫిల్మ్ విత్ వెరీ బిగ్ బడ్జెట్, ఇట్స్ నాట్ రియలీ దట్ హార్డ్. ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ టు పుల్ ఆఫ్. బట్ బీయింగ్ అ న్యూ ప్రొడక్షన్, హ్యావింగ్ అ లిమిటెడ్ బడ్జెట్ కూడా, టు బ్రింగ్ ఇన్ గ్లోబల్ కొలాబరేషన్స్ అని ఒక మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న ఫిల్మ్ ఇద్దామన్న విజనే జేవీది. అండ్ వీ రియలీ థింక్ వీ బ్రాట్ దట్ విజన్ టు లైఫ్ విత్ నీ దారే నీ కథ. అడగరా మరి మాకైనా చూపిరా ప్లీజ్. వస్తున్నాయి. మామూలు కొత్త కదా, అన్నీ మర్చిపోతున్నారు క్యూజ్ అన్నీ ఫాస్ట్గా. అనంత్, ఫస్ట్ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ.